ప్రభుత్వం దిగొచ్చింది. ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం తెలంగాణ గురించి చెప్పుకునే నాయకులతో ఏం కాలేదు. కానీ 9 రోజులు విద్యార్థులు ఇళ్ళకెళ్ళి బయటకు వస్తే కేంద్ర ప్రభుత్వం దిగిటికి వచ్చింది. మనోళ్ళు లాబింగ్లు చేసేందుకని చెప్పి ఢిల్లీకి పోతున్నారు. ఢిల్లీకి నువ్వు లాబింగ్ పోయేది ఎందుకయా? జూన్ 3వ తారీఖు 69లా ప్రధానమంత్రి, ఆనాటి ప్రధానమంత్రి, పవర్ఫుల్ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్ కు దిగొచ్చింది. రాత్రి 2 గంటలకు ఫ్లైట్ బేగంపేటలో దిగిన చర్చలు వచ్చి మీరు ఆపుండి ఇవన్నీ అని చెప్పి ఇలా మనోళ్ళు ఎప్పుడు పిలిపోస్తుందా ఉరుకుదాం ఖైరేవిల్ చేసేందుకు. మన ఆర్ట్స్ కాలేజ్ ముందుకు కొంతమంది నాయకులు వచ్చిండ్రు. మా మహబూబ్ నగర్ సంబంధించిన ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు అనే మంత్రి 2-3 సంఘటనలు చెప్తాను నేను నాయకులను ఎందుకు నమ్మొద్దు అనేది. అంటే ఇప్పటి కూడా వాళ్ళ చిత్తశుద్ధి లేదు అనేటందుకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. జూపల్లి కృష్ణారావు అనే మంత్రి తెలుసు కదా, మహబూబ్ నగర్ సంబంధించిన మంత్రి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చిండు. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర, ఆర్ట్స్ కాలేజ్ ముందు, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ఆర్ట్స్ కాలేజ్ చనిపోయిన విద్యార్థుల నెత్తురుతో తడిచినటువంటి లాఠీ దెబ్బలు తిని ఆ తలలు పలిగిన ఆ నెత్తురుతో తడిచినటువంటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి ప్రమాణం చేసిపోయిన దుర్మార్గుడు ఒకటే మాట, తెలంగాణ వచ్చే వరకు నాకు ఏ పదవద్దు, ఏ మంత్రి పదవద్దు, నేను అసెంబ్లీలో కూర్చుంటే తెలంగాణ అసెంబ్లీలో కూర్చుంటాను ప్రమాణం చేసిండు. 2 రోజులకే పోయిండు, ఢిల్లీకి పోయి వచ్చిండు. నేను మంత్రి పదవి నేను రాజీనామాను విడ్రా చేసుకుంటున్నాను స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక దిక్కు ఇంత ఉవ్వెత్తున ఉద్యమం ఇక్కడ ఇట్లా లేచి వస్తుంటే వీళ్ళ ప్రవర్తన అట్లున్నది. ఓ దిక్కు విద్యార్థి మొన్న ఒక లాఠీ చార్జ్ అయితే అసెంబ్లీ దగ్గర ఒక లాఠీ చార్జ్ అయితే ఒక విద్యార్థిని తీసుకుపోయి నేను పాశం యాదగిరి సార్ ఇద్దరం పోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. వాళ్ళ దగ్గరికి గదరన్న కూడా వచ్చి 2 ముక్కలు మాట్లాడొచ్చాడు. మహేష్ అనే ఒక పిల్లగాన్ని నెత్తికి దెబ్బ తగిలింది, లాఠీ చార్జ్ అవుతుంటే నెత్తికి దెబ్బతే తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. వాంతులు అవుతా ఉంటే తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేసినాం. ఒక 2 రోజుల తర్వాత ఆ పిల్లాన్ని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తుంటే బయటకు వస్తా ఉన్నాడు. ఆ పిల్లాడు బయటకు వస్తుంటే ఏం మహేష్ మరి ఎట్లా నువ్వు ఇంటికి పోతావా, ఇంట్లో అందరూ పరిచయం అయ్యారు, నీ గురించి టీవీలలో స్క్రోలింగ్ వచ్చినాయి, న్యూస్ లో కూడా చెప్పింది కదా, నువ్వు ఇంటికి పో మరి అమ్మాయి కలువు అని చెప్పి 2-3 తలిగిండే. ఈ పిల్లానికి ఎక్కువ తలిగింది. తీసుకోబోతుంటే వచ్చేటోడు ధన్మని ఆగిండు. ఏం మహేష్ గట్లా ఆగినావు ఏంది అని అంటే, ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు అని. లేదన్నా నువ్వు ఇంటికి పోమంటున్నావు ఏందన్నారే, కాదే మరి ఇంట్లో చూస్తుంటారు కదా, ఎదురు చూస్తుంటారు కదా, ఒకసారి అయితే ఇంటికి పోయి కలిసిరా అని చెప్పి. అన్నా నాకేమైందంటే నేను దెబ్బకిన తలిగిందే కదా ఇంట్లో పరిచయం అవుతారా అన్నా, నేను ఇంకా సావలేదు కదా అని అన్నాడు. తెలంగాణ వచ్చే వరకు హాస్టల్ వదిలిపెట్టేది లేదు, కాలేజ్ వదిలిపెట్టేది లేదు, సత్యన శవం ఇవ్వాలి, నేను మాత్రం బతుకుండగా నా ఇంటికి పోను అని మాట్లాడినా మహేష్ అనే పిల్లాడు. ఒక దిక్కు ఆత్మగౌరవం గురించి ఇంత ధైర్యంగా తుపాకులు AK-47 ఛాతీల మీద పెడితే చల్ జరుగురా నువ్వేందని మా భాష అర్థం కాదు, మన బతుకు అర్థం కాదు, ఎక్కడికి నార్త్ ఇండియాకి తీసుకొచ్చి కొట్టిపిస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో. అటువంటి వాళ్ళకు చల్ జరుగురా అని చెప్పి నువ్వు జరగని జై తెలంగాణ అని ముంగడబోతున్నారు విద్యార్థులు మొత్తం. నేను నిరాయుధులు, ఒక లాఠీ లేదు, ఏం లేవు వాళ్ళ దగ్గర. అట్లా ఒదిక్కుపోతుంటే ఇక మన రాజకీయ నాయకులు ఉన్నారు, ఆంధ్ర పాలకుల కాళ్ళు మొక్కి తెలంగాణ గురించి మాట్లాడుతారు. బిడ్డ మీకు సాధ కాకపోతే ఇళ్లలో వండుకొని మేము తెలంగాణ తెచ్చుకుంటాం, కానీ కాళ్ళు మొక్కి తెలంగాణ గురించి అనకండి. మీరు దర్వాజాలు పెట్టుకొని బరివాత బొర్లాడని మాకేం అవసరం లేదు, కానీ తెలంగాణ గురించి కాళ్ళు మొక్కుతాను మాత్రం మాకు అవసరం లేదు. అటువంటి తెలంగాణ మాకు అవసరం లేదు. ఇవాళ రాజకీయ నాయకుల పరిస్థితి ఉన్నది. మొన్న వేణుగోపాల్ చనిపోయిన తర్వాత ఒకటే సింగిల్ డిమాండ్ అన్నాం, తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులారా మీరు దయచేసి రాజీనామాలు చేయండి, రాజీనామాలు చేసే వరకు శవం ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని చెప్పినాం. మీకు అందరూ తెలుసు కదా, 24 గంటలు శవం అక్కడ ఉన్నా కానీ ఒక్కడు కూడా వచ్చి చల్ నేను విడ్రా చేసుకున్నా, నేను మొత్తం వాడు పడేసి వచ్చినా, నా గన్మెన్ సరెండర్ చేసినా, నా కార్ సరెండర్ చేసినా, నా జీతం కూడా తీసుకున్నాను, ఒక్కడు కూడా మాట్లాడలేడా. ఇక్కడ ఊకదింపుడు మాటలు ఉట్టి ఏదో నోటి మాటలు చెప్పిపోయింది కానీ నిజం ప్రాక్టికల్ గా మాత్రం ఎవరు చేయలే, రేపు కూడా ఎవరు చేస్తారని నమ్మకం కూడా లేదు. మన మంత్రుల పరిస్థితి ఇట్లున్నది, ఒకరేమో జగన్ కు తాబేదారులు అవుతారు. ఇక తాగుడు బుక్కుడు తందనాడమో మనకు PCC ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నాడు కదా పెద్ద మనిషి, తాగుడు బుక్కుడు తందనాన కేసిది. ఆయనకు PCC ప్రెసిడెంట్ వచ్చిందే తెలంగాణ అని, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఇచ్చింది తప్ప ఆయన దగ్గర ఉన్న క్వాలిటీస్ గురించి కాదు. ఆయన ఏదో పెద్ద పీక్ ఫారెస్టర్ అని ఏం ఇయ్యలే ఆయనకు. ఇటువంటి వాళ్ళు మనం వేసే ఓట్లు ఇవాళ జై తెలంగాణ ప్రతి ఒక్కరు లేపే ఓట్లు, ప్రతి ఒక్కరు మనం ఆ ఓట్లేసి గుద్దినంబీలకు మనం వేసిన బిచ్చంతో ఎమ్మెల్యేలు అయినరి కొడుకులు మొత్తము. కానీ ఇవాళ మన శవాల జాతర, తెలంగాణలో శవాల జాతర అయితే ఒక్కడు స్పందిస్తలేడు. ఇలా మనకు ఎందుకు వచ్చింది కష్టం, ఇంతమంది ఎందుకు కూర్చున్నారు ఇక్కడ, అమ్మలక్కలు చెల్లెళ్ళు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు, ఒక స్వర్ణ ఒక సునీత ఎందుకు తగలబెట్టుకోవాలి. దుర్మార్గులు 2004 నుంచి తతంగాలు ఆడుతున్నారు. ప్రతి ఒక్కరు మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తాం అని మేనిఫెస్టోలో పెట్టిందా లేదా. డ్రామా కంపెనీ చిరంజీవి గారికి ఆడికెళ్ళి మొదలు పెట్టే ప్రతి ఒక్కరు కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చెప్పి తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు.
మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ధర్మం ఏంది? వాళ్ళే కొట్లాడాలి. చట్టసభలలో పోయి మనం ఇక్కడ ఓట్లేస్తే వాళ్ళు చట్టసభలలో కూర్చుంటున్నారు. చట్టసభలలో పోయి తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా వాళ్ళు ఫెయిల్ అయినారు కాబట్టి జనం బయటకు వచ్చారు, విద్యార్థులు బయటకు వచ్చారు. ఇలా ఇంతమంది సావుకు మొత్తం ఆ కొడుకులే కారణం, మొత్తం ఆ రాజకీయ నాయకులే కారణం. వీళ్ళ పార్టీలను ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టకపోతే ఆ పార్టీల సభ్యత్వాలను క్యాన్సిల్ చేసి పడేసాలి. ఇది చట్టం. ఇది వీళ్ళ సభ్యత్వాలు క్యాన్సిల్ చేయాలి. ఒక ఆయన మెదక్ దగ్గర కూర్చొని సోనియా గాంధీ దేశం వేసి ఓ రోజు ఉట్టిగానే జులూస్లో తిరుగుతా ఉంటే నేను తెలంగాణ ప్రకటించిన అనుకుంటా దేశం వేసుకొని తిరుగుతుంటే ఐలన్ నాని మెదక్ సంబంధించిన ఒక విద్యార్థి తిరుగుతుంటే ఊరోళ్ళందరూ చల్లరు మంచిగున్నదని చెప్పి అందరికీ ఏదో కరపత్రాలు లెక్క తెలంగాణ ఇచ్చేసిన మీకు తెలంగాణ ఇచ్చేసిన అంటుంటే కర్మగాలు అదే రోజు చిదంబరం అనౌన్స్ చేసిండు. చేయగా నా పిల్లగాని ఎత్తుకొని మొత్తం ఊరంతా జులూస్ చేసి తెల్లారు, అరే నువ్వు దేశం వేసినందుకు సోనియా గాంధీ దేశం వేసినందుకు తెలంగాణ వచ్చిందిరా. ఒక వారం రోజులు తిరగక ముందే ఉల్టా స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇంకో స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఊర్ల పాపం ఏదో మజాక్లా ఇక నువ్వు బాగా లావు చేసినావు తీరా మొత్తం మొన్నటిదాకా ఏదో సోనియా గాంధీ దేశం వేసి నువ్వేదో తీసుమార్కాను అనుకున్నాం కానీ నువ్వు ఇట్లా దేశం వేసినావు కానీ అలా పోయింది కదా చెల్లని చెప్పి ఇట్లా అవమానం చేసినట్టుగా మాట్లాడితే ఆ పిల్లగాడు మీద పెట్రోల్ పోసుకొని చచ్చిపోయింది. ఈ సావు కారణం ఎవరు? సోనియా గాంధీ తీసుకొచ్చి ఫస్ట్ జైల్లో పడేశాలి. ఇలా వరకట్నం కేసుల కింద అత్తామామలను తీసుకుపోయి ప్రేరేపించిండ్రు, ఫోర్స్ చేసిరని చెప్పని అత్తామామలను లోపడేస్తలేరా? 498 కేసు కింద వీళ్ళని కూడా ఫస్ట్ రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలందరూ ఈ హత్యా కేసులు పెట్టి వీళ్ళని లోపడేయాలి అసలు ఫస్ట్. ఇది వాస్తవమా కాదా? మనం ఓట్లేసింది ఎందు గురించి? తెలంగాణ తీసుకొస్తారంటే ఓట్లేసినాం, అవునా కాదా? వీళ్ళందరినీ ఫస్ట్ జైల్లో పెట్టాలి. అందుకే ప్రాంతం ఎవరైతే మోసం చేస్తుండో ఈ ప్రాంతం వాళ్ళను ఫస్ట్ వీళ్ళ సంగతి మనం చూస్తే ప్రాంతేతరుడు ఎట్లా ఇక్కడికి వెళ్ళి పారిపోతాడు. ఎవడు ఉన్నాడు? ఒక కానిస్టేబుల్ కిష్టన్నకు బాధ అయ్యి తోటి తెలంగాణ విద్యార్థిని లాఠీలతో కొట్టలేక తూటాలతోటి చంపలేక తన సొంత రివాల్వర్ తీసుకొని ముద్దు పెట్టుకొని కంటలకు తుపాకీ పెట్టుకొని కాల్చుకున్నాడు. అదే కానిస్టేబుల్ కిష్టన్న మాత్రం బిడ్డ ఇట్లా కాదు, ఒక్కని నేను వేసిపోతా బిడ్డ అంటే తెలంగాణలో ఇలా చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కడు ఉంటే ఒక్కడు కూడా ద్రోహి తెలంగాణలో మిగులుతాడా? ఒక్కడట్లా నేను నచ్చే ముందు ఒకరిని చంపి చస్తాననుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ కెనడీయే బతకలేదు. వీళ్ళెంత? ఒక్క తెలంగాణ గుండె రగులితే ఒక్కొక్కడు అనుకుంటూ ఉంటాడా? మన పందాది కాదు కానీ మనం రెచ్చగొడుతున్నారు. ఇలా మన ముందుకున్నది ఒకటే, నిర్మాణం కింది నుంచి విద్యార్థి యువకులు మొత్తం దయచేసి చావకండి. తెలంగాణలో చాలా గొప్ప చరిత్ర ఉన్నది. మన రుద్రమదేవి గురించి 48లో ఒక పెద్ద మనిషి ఒక పాట రాసిండు. అబలయని దేశమును కబలింపతల పడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపెరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా. కదనాన శత్రువుల కుత్తుకల నవలీల మత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు మగశాలరా. ఇటువంటి గడ్డ మీద పుట్టిన మనం అవసరమైతే కోతాం కానీ మనం చచ్చిపోవాల్సిన అవసరం లేదు. దానికనేది నయం. మనం మన సావుల కానీ ఇటువంటి చేసుండే ఇంత చరిత్రలో గడ్డలో పుట్టినాం. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు తెలంగాణ గురించి నిబద్ధతగానే ఉన్నారు. కానీ మన ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులను వాళ్ళ పదవులు త్యాగం చేయాలి, వాళ్ళు మన దగ్గరికి రావాలి, వాళ్ళు మనకన్నా ముందుండి లాఠీ దెబ్బలు తినాలి, అవసరమైతే రబ్బర్ బుల్లెట్లు తినాలి, లేకుంటే నిజమైన బుల్లెట్లు కూడా తినాలి. వాళ్ళు అట్లయితేనే వాళ్ళు పునీతులైనట్టు, లేకుంటే లేదు. ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు, మీరే రాండ్రాబాయ్, మీరు వస్తే మీరు రాజీనామా చేసేది రాండి, కాకపోతే మీకే ఓట్లేసి మళ్ళీ మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేస్తామంటారు. అట్లన్నగానే వస్తలేరు. ఇవాళ మనం ఎందుకు వేయాలి మరి? దరిద్రులకు ఇటువంటి వాళ్ళకి మనం ఎందుకు వేయాలి? అవసరం లేదు, మీరు అవసరం లేదు. రేపు పొద్దుగాల ఇంకెవడన్నా వస్తాడు కానీ మీరు మిమ్మల్ని ఎన్నుకునే అవసరం కూడా మాకు లేదు. ఇటువంటి నాయకత్వం అవసరం లేదు. ఫస్ట్ వీళ్ళది చనిపోయిన వాళ్ళ హత్యా నేరం కింద కేసులు పుట్టి వీళ్ళని ఫస్ట్ లోపడేస్తే తప్ప ఇక మొత్తం తెలంగాణలో పల్లెలకు సంబంధించిన విద్యార్థులు యువకులు మొత్తం ఒకటై ఆ అమ్మలు అక్కలు చీపురు గట్టలు పాత చెప్పులు పట్టుకొని నాయకులు ఊర్లలోకి వస్తే మాత్రం పాత చెప్పులు చీపురు గట్టలు పట్టుకొని తరుముతే తప్ప ఈ నాయకులకు బుద్ధి రాదు. వీళ్ళు మనకొచ్చి ప్రామిస్ చేసేది ఒకటి, అక్కడ పోయి వీళ్ళు చేసేది బ్రోకర్గిరీలు చేస్తున్నారు. వీళ్ళు బ్రోకర్గిరి కేవలం పైరేవులు. అన్న ఇంత ముందు మాట్లాడుకుంటున్నాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ గురించి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ వస్తే ఏమొస్తుంది? ఎత్తిపోతారు. దానికి కరెంటు బిల్లులకే 10,000 కోట్లు అవుతున్నాయి. అది ఎస్టిమేషన్ వేసినప్పుడే దాదాపు 50,000 కోట్లు అయింది. అది ఇప్పటికి 60,000 కోట్లు అయింది. దానికి అలాట్మెంట్ కేవలం 200 కోట్లే.
ఆ 200 కోట్లు కొంతమంది కాంట్రాక్టర్లు, ఆంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గర బూట్లు దూడ్చుకుంటా మనోళ్ళకి ఇంత చేస్తే బిచ్చమేసినట్టు వేస్తే వీళ్ళు తీసుకొని దాంట్లోకే ఖుషి అవుతారు మన నాయకులు. అందుకనే ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మోసం చేసే ప్రాంతం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ లిస్టులు తయారు చేసి బోర్డులు పెట్టండి. మొత్తం ఆంధ్రకు సంబంధించిన ప్రతి ఏది కూడా బొమ్మన చందన ఇటువంటి దేంట్లో కూడా మనం కొనాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ బస్సులు ఎక్కితే జై తెలంగాణ అని చెప్పి తిరగండి. పన్నులు కట్టకండి, పన్నులు కట్టాల్సిన అవసరం కూడా మనకు లేదు. పన్నులు కట్టకండి, బస్ టికెట్లు తీసుకోకండి, కాలేజీలలో ఫీజులు కట్టకండి. ఇప్పుడు ప్రతి మండల్ కింద ఒక 25 ఊర్లు ఉంటాయి. అజిటేషన్ ప్రోగ్రామ్ టేకప్ చేయండి. ఒక్కొక్క ఊరోళ్ళు ఈ రోజు నేను వచ్చి మండలాఫీస్ ముంగడ నేను ధర్నా చేస్తా అంటే పర్మనెంట్ ఒక సంవత్సరం వరకు ధర్నాలు చేయొచ్చు. 25 రోజులు మళ్ళా ఊరికి టర్న్ వచ్చే వరకు నెల తర్వాత ఇంకొక రోజు వస్తుంది. ఇట్లా అజిటేషన్ ప్రోగ్రామ్ చేసుకొని కింద నుంచి మీద వరకు నిర్మాణాత్మకమైన ఆర్గనైజేషన్ ఒకటి చేసి ఛానల్ సిస్టమ్ ఫామ్ చేసి ఏ రాజకీయ నాయకుని చేతులలో లేకుంటేనే తెలంగాణ రాష్ట్రం మనం తీసుకురాగలుగుతాం. కానీ రాజకీయ నాయకుల చెప్పు చేతులల్లా ఎవరున్నా కానీ, అది విద్యార్థులు ఉన్నా కానీ లాస్ట్కు బంగాపాటే జరుగుతుంది. దయచేసి ఈ దొంగ రాజకీయ నాయకులను మాత్రం నమ్మొద్దని మీకు సవినయంగా మనవి చేస్తూ ముగిస్తున్న. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. ఎవరంట రంగారెడ్డి